ఏ రోజెందుకో తెలీదు గానీ, నా కాలేజ్ ఫ్రెండ్ కృష్ణవేణి అయితే గుర్తొచ్చింది. తను ఇంటర్ కలిసి చదువుకున్నాం. ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చింది లావణ్య అంటారేమో! ఎందుకంటే, తను కాలేజ్ డేస్‌లో లంచ్ బాక్స్‌లో చామదుంపల ఫ్రై అయితే పట్టుకొచ్చేది. చాలా టేస్టీగా ఉండేది. నాకు చామదుంపల ఫ్రై చేయడం రాదు కానీ, కోడిగుడ్లు, చామదుంపల పులుసు చేయడం అయితే వచ్చు. చాలా చేస్తాను. సో, తను తలుచుకున్నాను. మీలో ఎవరికైనా చామదుంపల ఫ్రై ఎలా చేస్తారో తెలిస్తే గనక ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంక నేను చేసే చామదుంపలు పులుసు గురించయితే చెప్పేస్తున్నాను. ముందుగా కోడిగుడ్లని, చామదుంపల్ని కుక్కర్‌లో పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చేసిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత వాటి పైనున్న షెల్స్‌ని, తొక్కని అయితే తీసేసి ఒక ప్లేట్‌లోకయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఆయిల్ వేసుకొని, మనం ముందుగానే బాయిల్ చేసేసి పైన షెల్ తీసేసిన ఎగ్స్‌ని ఆ ఆయిల్‌లో వేసి ఒక్క నిమిషం ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత, దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. బాగా వేపాను. ఇందులో చిన్న టిప్ ఏంటో చెప్పనా? ఒక్కొక్కసారి ఎగ్స్ కూడా పేలుతూ ఉంటాయి. అలా పేలకుండా ఉండాలంటే గనక ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకోవాలి. ఉడికిపోయిన తర్వాత కోడిగుడ్లకి అక్కడక్కడ ఘాట్లు పెట్టామంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు అవేం పేలవు. సో, అలా ఫ్రై అయిపోయిన గుడ్లని పక్కకు తీసేసుకొని, అందులోని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి త్వరగా వేగడానికి సాల్ట్ కూడా వేసేసా. సాల్ట్ వేసి అవి బాగా వేగిన తర్వాత, అందులోని మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపల్ని, కోడిగుడ్లని, రుచికి సరిపడగా కారాన్ని, సాల్ట్, పసుపు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇంక నేనైతే యాడ్ చేయట్లేదు. ఒకసారి కలిపేసుకొని, అందులోని ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసా. వేసేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చా. 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మన పులుసు అయితే గుమగుమలాడిపోతూ ఉంది. అప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని, మీకు పులుసు చిక్కగా కావాలితే మరొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. లేదా నాలా కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టం అనుకుంటే గనక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతకీ మీకు కూడా కాలేజ్ డేస్‌లో ఒక ఫ్రెండ్ ఎప్పుడైనా మీకు నచ్చిన కర్రీ తెచ్చిపెట్టిందా? కృష్ణవేణి ఎక్కడున్నా గానీ, నీ చామదుంపల ఫ్రై అయితే మర్చిపోలేను. వాళ్ళ అమ్మగారు చేసే వంట నాకు భలే ఇష్టం. అందులో చామదుంపల ఫ్రై మరీ ఇష్టం. మీకు తెలుసా?